హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ గుడ్ గైడెన్స్ టారో, ఈమెయిల్ అడ్రెస్ goodguidancetaro111@gmail.com. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే, నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని గమనిస్తున్నారా? అంటే మీలో చాలామంది ఏంటంటేనండి, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం కానీ, లేకపోతే ఆ వ్యక్తి ఎందుకో కానీ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, లేకపోతే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అనే ఫీలింగ్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తారండి. అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్‌లో ఉంటే, వాళ్ళసలు మిమ్మల్ని గమనిస్తున్నారా? మీరేం చేస్తున్నారు? లేకపోతే మీకోసం తెలుసుకునే ప్రయత్నం చేయడం కానీ, ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా సీక్రెట్‌గా? అంటే స్టాకింగ్ అని అనుకోవద్దు. బట్ జస్ట్ వాళ్ళేమైనా సరే తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారా లేదా అనేది నేనేంటంటే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని మాత్రమే ఇలాంటి రీడింగ్ చేస్తున్నానండి. మీలో చాలామందికి క్యూరియాసిటీ అనేది ఉంటుంది. అసలు ఒక వ్యక్తి కంప్లీట్‌గా ఇగ్నోర్ చేస్తున్నప్పుడు అసలు వాళ్ళకి కొంచెమైనా సరే అంటే ఆలోచన ఉందా లేదా? వాళ్ళేమైనా సరే మన కోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా అని. ఈరోజు చూద్దాం అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేది. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లడ్ స్టోన్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. చూద్దాం అసలు ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని గమనిస్తున్నారా? అంటే మీకు తెలియకుండా వాళ్ళు ఏమైనా సరే మీకోసం తెలుసుకునే ప్రయత్నాలు చేయడం కానీ, లేకపోతే అసలు వాళ్ళకి అలాంటి ఉద్దేశం ఉందా? అట్లీస్ట్ యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి గతంలో అలాంటి పనులు చేశారండి. ఇప్పుడైతే అలాంటి పనులు చేస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే, గతంలో మాత్రం ఈ వ్యక్తులు మీకోసం తెలుసుకునే ప్రయత్నాలు చాలా సార్లు చేశారు. దానికి రీజన్ ఏంటంటే, మేబీ ఏమైనా వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉంటుందా? లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలి? లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో ఏం చేయాలి? అంటే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు ఈ వ్యక్తులు ఇలాంటి పని చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ డెఫినెట్‌గా ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి మీ గురించి తెలుసుకునే ప్రయత్నం గతంలో అయితే చేశారు. అండ్ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. మరి అది మీకు తెలుసో లేదో నాకు తెలీదు కానీ, ఇంకా ఈ వ్యక్తులకి ఏంటంటే, అంటే కొన్ని విషయాల్లో క్లారిటీ కూడా వచ్చిందండి. ఆ టైంలో మాత్రం వాళ్ళకి చాలా అర్థమయ్యాయి. ఇంకా ఈ వ్యక్తులు ఏంటంటే, ఇప్పుడు అందుకే రిస్క్ తీసుకోలేకపోతున్నారండి. యాక్చువల్‌గా వాళ్ళకి మీకోసం తెలుసుకోవాలని ఉంది. మీరేం చేస్తున్నారు? లేకపోతే మీ లైఫ్ ఎలా వెళ్తుంది? లేకపోతే మీకసలు ఏంటి ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ అయితే ఉంది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే పాస్ట్‌లో వాళ్ళు కొన్ని ఫేస్ చేశారండి. ఈ పర్టిక్యులర్ అంటే సిట్యుయేషన్ పరంగా వాళ్ళకి కొన్ని న్యూ ఎక్స్‌పీరియన్సెస్ జరిగాయని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే వ్యక్తులు అర్థం చేసుకుందేంటంటే తొందర పడకూడదు. మనం ఏదైనా చేసినప్పుడు ఆలోచించి చెయ్యాలి. లేకపోతే ఇబ్బందవుతుంది. మెయిన్ మీ విషయంలోని వీళ్ళు ఇలా చేసినప్పుడు వాళ్ళకి అంటే ఆ సిట్యుయేషన్స్ అనేవి ఎప్పుడైతే వచ్చాయో భయం స్టార్ట్ అయిందండి. మేబీ అలా చేయకూడదేమో, లేకపోతే ఆ వేలో ట్రై చేయకూడదేమో. అంటే ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒకటి కరెక్ట్ అనుకోని వాళ్ళు చేస్తుంటారో, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని వాళ్ళు చేసే ప్రయత్నాల్లో వాళ్ళకి కొన్ని తెలుస్తాయో, అలాంటప్పుడు ఏంటంటే ఆ వ్యక్తికి నెక్స్ట్ చెయ్యాలి అంటే ఎక్కడో తెలియని భయం వేస్తుందండి. లేకపోతే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? లేకపోతే వాళ్ళ గురించి మనం అసలు ఎలాంటి విషయాలు తెలుసుకునే పరిస్థితి వస్తుంది అనే ఆ ఫీలింగ్ ఉంటుంది. మేబీ ఈ వ్యక్తులకేంటంటే మీ గురించి ఇప్పుడు వాళ్ళు ఏదైనా తెలుసుకుంటే దానివల్ల వాళ్ళు డిస్టర్బ్ అవుతారేమో, లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ అనేవి
అంటే హై అవుతాయేమో. మెయిన్ ఏంటంటే ఒక వ్యక్తి గురించి కంప్లీట్‌గా తెలియకపోతే అది వేరండి. అంటే ఇప్పుడు తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసినప్పుడు, ఆ ప్రయత్నంలో ఏవైనా కొన్ని తెలిసాయనుకోండి, అవి వాళ్ళని ఎమోషనల్‌గా డ్యామేజ్ చేస్తాయి అంటే, అంత రిస్క్ ఎవరు తీసుకోరు కదా! సో, ఈ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే, మేబీ మీ లైఫ్‌లో ఒక వ్యక్తి ఉండడం కానీ, లేకపోతే మీ లైఫ్‌లోనే ఏంటంటే, మీరు మూవ్ ఆన్ అయిపోవడం కానీ, లేకపోతే మీకేంటంటే పర్టిక్యులర్‌గా వేరే సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, అవి మీకు ఇంపార్టెంట్ కానీ, ఈ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు అనేది వాళ్ళకేమైనా తెలుస్తదేమో అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారండి. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే ఇంకేదో మీ మధ్యలో సీక్రెట్ ఉందేమో అనే ఫీలింగ్‌లో ఉన్నారు. సో, దానివల్ల వాళ్ళేంటంటే రెడీగా లేరు మీ గురించి తెలుసుకోవడానికి కానీ, లేకపోతే ఒకవేళ అంటే వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతే మేబీ ప్రయత్నాలైతే చెయ్యొచ్చు. బట్ వాళ్ళ ఎమోషన్స్‌ని చాలా వరకు బ్యాలెన్స్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారండి. కాసేపు మీ గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. కాసేపు తెలుసుకుంటే సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి అనే భయం కూడా ఉంది. ఎక్కడో కానీ ఈ వ్యక్తి ఏంటంటే సస్పెక్ట్ చేస్తున్నారండి. వాళ్ళకి మీకు మధ్యలో ఇంకో వ్యక్తి ఉన్నారేమో అని చెప్పి. సో, దానికి వాళ్ళేంటంటే రెడీగా లేరు. నిజానికి ఇక్కడేంటంటే ఈ వ్యక్తికి మీరంటే ఇష్టమైతే ఉందండి. బట్ మీ విషయంలోని ఏం జరుగుతుంది అని తెలుసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్ కూడా వస్తుంది అనే భయం కూడా ఉంది. సో, దీనివల్ల ఏంటంటే ఆ వ్యక్తి కొంత సఫర్ అవుతున్నారండి. ఏం చేయాలో తెలియక. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో పాజిటివిటీ ఉంటే బావుంటుంది. మీరేంటంటే వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నారు. లేకపోతే వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నారింకా. మీరేంటంటే వాళ్ళని ప్రయారిటైజ్ చేస్తున్నారు అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా హ్యాపీగా ఫీలవుతారు. బట్ అది లేకపోతే ఏంటి పరిస్థితి అనే ఆ ఒక్క భయంతోనే వాళ్ళేంటంటే ఏ పని చేయట్లేదండి. మీ విషయంలో తెలుసుకోవాలి అనే ఆ ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా. సో, ఇదేంటంటే ఆ వ్యక్తికి కొంచెం అంటే ఇబ్బందికరంగానే ఉంది. బట్ వాళ్ళేంటంటే ఒకవేళ మీరేం చేస్తున్నారో తెలుసుకోకపోతే అట్‌లీస్ట్ ఈ ఆలోచనలో అయినా ఉండొచ్చు కదా! అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి. అదేంటంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీకోసం తెలుసుకోలేదనుకోండి సపోజ్. సో, వాళ్ళకేంటి వాళ్ళ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు థింక్ చేస్తారు ఏదైనా సరే. ఆర్ వాళ్ళ పర్సెప్షన్‌లోని ఈ సిట్యుయేషన్ అనేది వాళ్ళకి కంఫర్టబుల్‌గా అనిపించొచ్చు. అంటే మీరు వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నారు. లేకపోతే మీకేంటంటే వాళ్ళకంటే ఇంపార్టెంట్ అయింది ఇంకేం లేదు. అలాంటి ఫీలింగ్‌లో ఉండొచ్చు. బట్ రియాలిటీలో మీరు అలా ఉండకపోవచ్చు. మీకు వేరే సిట్యుయేషన్స్ ఉండొచ్చు. లేకపోతే మీ లైఫు కాంప్లికేటెడ్‌గానే ఉండొచ్చు. సో, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియవు కదండీ! అదే ఇప్పుడు ఒకవేళ అది తెలిస్తే ఆ పెయిన్ వాళ్ళు తీసుకోలేరు అనేది వాళ్ళ ఫీలింగు. నేను చెప్పింది మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. సో, సూన్ ఆర్ లేటర్ ఏమవుతుందంటే ఈ వ్యక్తి ఎంత మీ విషయంలో క్యూరియస్‌గా ఉన్నా, ఎంత ముందుకి వచ్చి ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా, మళ్ళీ ఇలాంటి ఒక ఆలోచన ఏంటంటే వాళ్ళని ఆపుతూనే ఉంటదండి. ఈ వ్యక్తికి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది క్లియర్‌గా అర్థమయ్యే వరకు కూడా మీ విషయంలోని వాళ్ళొక స్టెప్ అయితే ముందుకు వేయలేరు. అది మాత్రం నిజం. ఎందుకంటే ఆ వ్యక్తికి మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారు అనేది కంఫర్ట్ అన్నమాట. సో, ఆ కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి వాళ్ళేంటంటే వచ్చి ప్రయత్నాలు చేయడం అంటే మీ లైఫ్ ఎలా ఉంది? మీరేం చేస్తున్నారో తెలుసుకోవడం అనేది కష్టతరం అన్నమాట. ఎందుకంటే ఒకవేళ మీకు నిజంగానే వేరే ఎంగేజ్‌మెంట్స్ ఏమైనా ఉంటే అది వాళ్ళు బేర్ చేయలేరండి. అది వాళ్ళకి కష్టం. ఇప్పట్లో అయితే అది యాక్సెప్ట్ చేయలేరు. సో, దానివల్ల ఏంటంటే అంత రిస్క్ అయితే తీసుకోరు. మేబీ పాస్ట్‌లో కూడా అలాంటి సిట్యుయేషనే ఏదైనా అరైజ్ అయ్యిందేమో వాళ్ళకి. అందుకే ఆ డౌట్ ఉండొచ్చు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి ఈవెన్ కమింగ్ డేస్‌లో కూడా అంటే మీ విషయంలో ముందుకి వచ్చి ప్రయత్నాలు చేస్తున్నా మళ్ళీ వెనక్కి కూడా వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్‌గా మిమ్మల్ని ఇష్టపడుతున్నారండి. అండ్ మీరు కూడా వాళ్ళని అదే వేలో ఇష్టపడాలి. వేరే ఎంగేజ్‌మెంట్స్ మీకు ఉండకూడదు అని అనుకుంటున్నారు. సో, ఇది ఎలా ఉంటుందంటే మీ ఇద్దరు మళ్ళీ కలిసి మాట్లాడుకునే వరకు కంటిన్యూ అవుతుందనే కూడా చెప్పొచ్చు. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి. ఆ వ్యక్తికి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ అది ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకునే ధైర్యం అయితే వాళ్ళకి లేదు. అలా అని చెప్పి మీ గురించి నిజాలు తెలుసుకునే ధైర్యం అయితే అస్సలే లేదు. సో, ఇలాంటి వ్యక్తుల విషయంలో మీరెక్కువ ఆలోచించడానికైతే ఏం లేదండి. కొంతమందేంటంటే స్టాక్ చేస్తారు. చాలా డేంజరస్ వ్యక్తులు వాళ్ళు. అంటే మెయిన్ ఏంటంటే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడం అనేది తప్పు కాదు కానీ, పరిధికి మించి ఏది తెలుసుకోకూడదండి. సో, అలా తెలుసుకున్నప్పుడు, లేకపోతే అబ్సెషన్ పెంచుకున్నప్పుడు, ఆ వ్యక్తికి ప్రాబ్లమ్ అయితే వస్తుంది.
సో, ఇలాంటి వ్యక్తి వల్ల మాత్రం మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావండి. ఎందుకంటే ఈ వ్యక్తికే భయం, ఈ వ్యక్తికే అంత ధైర్యం లేదు. ఇంకా మీకెలా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారు. సో, వీళ్ళేంటంటే గమనించాలి అనే ఫీలింగ్‌లో ఉన్నారు కానీ, గమనిస్తే ఏమవుతుంది అనే భయం కూడా ఉంది వీళ్ళకి. నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం అర్థం అవ్వాలనే క్లియర్‌గా చెప్తున్నాను. చెప్పిందే చెప్తున్నానని ఎవరు అనుకోవద్దు. కొంతమంది అలా అనుకుంటుంటారు. బట్ స్టిల్ ఫ్లోలో నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది క్లియర్‌గా చెప్పేస్తుంటాను. సో, ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ అసలు మీకేం చెప్తుంది ఈ వ్యక్తి కోసం అనేది. సో, ఇక్కడ నాకు అర్థమైందేంటంటే ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం ఉందండి. వాళ్ళు మిమ్మల్ని ఎలా అయితే ఇష్టపడుతున్నారో, మీరు వాళ్ళని అలానే ఇష్టపడుతున్నారు. నిజానికి అంతకంటే ఎక్కువే ఇష్టపడుతున్నారు. మరి మీ ఫీలింగ్స్‌తో మీరు హానెస్ట్‌గా ఉన్నారా లేదా అనేది మీకే తెలియాలి. బట్ ఈ వ్యక్తికి మీకు మధ్యలో కాన్‌ఫ్లిక్ట్ ఉందండి. ఎందుకో కానీ అంటే వాళ్ళతో మీరు అగ్రీ అవ్వలేకపోతున్నారు కొన్ని విషయాల్లో. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా మీతో అగ్రీ అవ్వలేకపోతున్నారు. ఈ ఒక్క అంటే సిట్యుయేషన్ వల్ల లేకపోతే పర్టిక్యులర్‌గా ఏదో డిస్కషన్ వచ్చింది. అక్కడ ఇద్దరు కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు. దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తి వాళ్ళని వాళ్ళే దూరం చేసుకోవడమో, లేకపోతే ఆ వ్యక్తి మీరు మాట్లాడిన మాటలకు హర్ట్ అయ్యి వెళ్ళిపోవడమో జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఎలా అంటే ఇది కంటిన్యూ అవుతుందండి. బట్ ఆ వ్యక్తి మీకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది మీకు తెలుసు. సో, అసలు ఇప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది మిస్ అయ్యింది. ఆ ఫీలింగ్ అనేది ఇప్పుడు లేదు అని మీరు ఫీల్ అవుతున్నారు. అందుకే మీరేంటంటే ఆ వ్యక్తిని దూరం పెడుతున్నారండి. ఆర్ అట్‌లీస్ట్ ఆ వ్యక్తితో మాట్లాడడానికి రెడీగా లేరు అని నాకు అనిపిస్తుంది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తికి మీకు అయితే మాత్రం ఒక మంచి రిలేషన్‌షిప్ ఉంది. ప్లస్ మీకేంటంటే లవ్వు ఉంది, హేటు ఉంది. 2 ఉన్నాయండి. ఒకటే ఉందని చెప్తే అది అబద్ధం. బట్ లవ్ అనేది చాలా ఎక్కువగా ఉంది కానీ మీ కోపం వల్ల మీరేంటంటే బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారండి. యాక్చువల్‌గా మీరేంటంటే రెడీగా లేరు అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఈ వ్యక్తి అంటే ఇష్టం మాత్రం చాలా ఉంది. అలా అని చెప్పి ఆ వ్యక్తితో మేబీ కలిసి మాట్లాడితే బావుంటుంది అనే ఫీల్ కూడా ఉంది కానీ, దానికి వాళ్ళెలా రియాక్ట్ అవుతారో, వాళ్ళేం చేస్తారో అనే అది కూడా మీకుంది. ఇక్కడ ఇంకొకటేంటంటే ఈ వ్యక్తి యాక్చువల్‌గా మిమ్మల్ని గమనిస్తున్నారు అంటే అది మీకు హ్యాపీనెస్ ఇస్తుందండి. కాకపోతే ఈ వ్యక్తి అలా చెయ్యట్లేదు అనిపించడం మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో, అంటే ఇంకా డిసప్పాయింట్ అయ్యే ఉన్నారేమో అనే ఆ ఫీలింగ్ మీకిస్తుంది. బట్ ఇక్కడ నేను చెప్తున్నాను కదా! ఇద్దరికీ ఇష్టం ఉంది కానీ ఇద్దరూ ఎక్స్‌ప్రెస్ చేసుకోలేకపోతున్నారు. ఇద్దరికీ ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. సో, ఫేస్ చేయలేకపోతున్నారని కూడా చెప్పొచ్చు. ఆ వ్యక్తికి ఏంటంటే మీరు ఇంకొకళ్ళతో ఉండడం ఇష్టం లేదు. మీరు ఏంటంటే వాళ్ళ కోసమే ఆలోచించాలి అనే ఫీలింగ్ ఉంది. మీకేంటి ఆ వ్యక్తి మిమ్మల్ని గమనించాలి, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. అది మీకు సంతోషాన్నిస్తుందనమాట. సో, ఇంకా మిస్‌అండర్‌స్టాండింగ్ అయితే మీ ఇద్దరి మధ్యలో ఉందండి. బట్ ఒక్కటి మాత్రం నిజం. ఏదో ఒక రోజు ఆ వ్యక్తి వాళ్ళ ప్రయారిటీస్ తెలుసుకుంటారు. తెలుసుకొని ఖచ్చితంగా అంటే మీ గురించి తెలుసుకోవడం కాదు, డైరెక్ట్‌గా మీతోనే వచ్చి మాట్లాడతారు. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే లవ్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్కువ కాలం హైడ్ అవ్వదండి. ఒక పాయింట్ వచ్చినప్పటికి డెఫినిట్‌గా బయటకు వస్తుంది. మీకు అదే జరుగుతుంది. సో, పాజిటివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా వర్కౌట్ అయితే అవుతుంది. సో, నేను ఇదేనండి మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లడ్ స్టోన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని గమనిస్తున్నారా? అసలు అట్‌లీస్ట్ అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? వాళ్ళకి అలాంటి ఆలోచన అయినా ఉందా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి యాక్చువల్‌గా మీరు అనేసరికి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి ఫస్ట్. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవ్వకపోవడం, థింగ్స్ ఏంటంటే వాళ్ళనుకున్న వేలో టర్న్ అవ్వకపోవడం, వాళ్ళకేంటంటే సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో, ఈ వ్యక్తులు యాక్చువల్‌గా ఏమనుకున్నారంటే, మీ గురించి వాళ్ళు తెలుసుకోవడానికి ఏం లేదు. వాళ్ళకి ఆల్మోస్ట్ అన్నీ తెలుసు అని వాళ్ళైతే అనుకున్నారు. సో, ఒకటండి ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళని మనం గమనిస్తాం. అదే ఒక వ్యక్తి గురించి మనకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ ఉన్నప్పుడు వాళ్ళని గమనించాల్సిన అవసరం ఏముంటుంది? సో, ఈ వ్యక్తి ఏంటంటే మీకోసం చాలా రోజుల నుంచి అలానే అనుకోవడం అయితే జరిగింది. వాళ్ళెలా ఫీల్ అయ్యారంటే, అంటే ఇంకా టైం బ్యాడ్ అయ్యి ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ బ్యాడ్‌గా ఉండడం వల్ల
థింగ్స్ అనేవి ఆ వేలో టర్న్ అయ్యి ఉండొచ్చు కానీ, బట్ డెఫినిట్‌గా ఆ వ్యక్తి వాళ్ళకన్నీ తెలుసు. వాళ్ళింక కొత్తగా తెలుసుకోవడానికి ఏం లేదు అనే ఫీలింగ్‌లోనే ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు వాళ్ళ కోసం అనుకున్న దానికంటే కూడా మీరు ఒరిజినల్‌గా ఏదైతే ఇంకా అంతకు మించి వాళ్ళకి తెలుసు అనే ఫీలింగ్ కూడా వాళ్ళకుందండి. అంటే ఇప్పుడు మీరు రేపనే రోజు ఏం చేస్తారనేది మీకే తెలీదు. బట్ ఆ వ్యక్తికి మీరు రేపనే రోజు ఏం చేస్తారు, ఎలా ఉంటారు అనేది కూడా క్లియర్‌గా తెలుసు అనే ఫీలింగ్ అయితే మాత్రం ఉంది. నేను అందుకే చెప్తున్నాను కదా! ఈ వ్యక్తికి మీరు అనేసరికి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో, దానివల్ల ఏంటంటే మీ గురించి మీకు కూడా తెలియని విషయాలు వాళ్ళకి తెలుసు అనే ఫీలింగ్ ఉంది. మేబీ తెలుసేమో. ఎందుకంటే ఒకటండి, కొంతమందేంటంటే చూడ్డానికి సింపుల్‌గా కనిపిస్తారు. అస్సలు ఏది పట్టించుకోరు అనే ఫీలింగ్ ఇస్తారు. బట్ డెఫినిట్‌గా ప్రతి చిన్నది కూడా నోటీస్ చేస్తారండి. అలాంటి వాళ్ళకేంటంటే ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. అండ్ కొంచెం సైకిక్ ఎబిలిటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఆ వ్యక్తులు ఎలా రియాక్ట్ అవుతారు, నెక్స్ట్ ఏం చేస్తారు అనేది కూడా అర్థమవుతుందనమాట. అంటే వాళ్ళు అంతగా మైండ్‌ని స్టడీ చేస్తారు. సో, డెఫినిట్‌గా ఈ వ్యక్తులు కూడా అలాంటి వాళ్ళనే మీరు అనుకోవచ్చు. వీళ్ళకేంటంటే అందుకే మీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి గురించి అంతా తెలుసు అనే ఫీలింగ్‌లో ఉన్నప్పుడు ఇంకా కొత్తగా తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాం? ఏం అవసరం ఉంది? ప్లస్ అలా ప్రయత్నం చేయడం వల్ల అది రిస్క్ అండి. అంటే ఇప్పుడు మీకది తెలిసిందనుకోండి, మీరేంటి వీళ్ళు మన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? స్టాక్ చేస్తున్నారా? లేకపోతే అసలు ఎలాంటి ఉద్దేశంతో వీళ్ళు అంటే మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని అనుకుంటారు కదా! సో, ఆ ఫీలింగ్ కానీ, ఆ వైబ్స్ కానీ ఈ వ్యక్తి మీకివ్వాలి అని అనుకోలేదు. అందుకే వాళ్ళేంటంటే అంత రిస్క్ తీసుకోనట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం ఈ వ్యక్తి ఏంటంటే మీకోసం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ ఖచ్చితంగా మిమ్మల్నయితే గమనిస్తున్నారండి. ఒక స్టెప్ అయితే ముందుకు వేశారనే చెప్పాలి. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారండి. పాస్ట్‌లో వాళ్ళకి మీకు ఏంటంటే ఒక మంచి రిలేషన్‌షిప్ ఉంది. ప్లస్ నేను చెప్పాను కదా! ఈ వ్యక్తికి మీరు అనేసరికి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. నాకు తెలిసి మీకు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కంపేర్ చేస్తే ఈ వ్యక్తికి మీరు అనేసరికి హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ మీ వాళ్ళకంటే కూడా ఈ వ్యక్తికే మీకోసం బాగా తెలుసు అని కూడా చెప్పొచ్చు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి అంటే మీ ఇద్దరు పాస్ట్‌లో కలిసున్న ఆ మూమెంట్స్ కానీ, లేకపోతే ఇద్దరి రిలేషన్‌షిప్ గురించి కానీ బాగా మిస్ అవుతున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తి అసలు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీ లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది? లేకపోతే అసలు మీ లైఫ్‌లో మీరు ఏంటి ఫేస్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి అని కొంత క్యూరియస్‌గా ఉన్నారండి. సో, దానివల్ల ప్రయత్నాలైతే జరుగుతున్నట్టే నాకనిపిస్తుంది. బట్ ఏంటంటే, ఇవి తెలుసుకున్నంత మాత్రాన వాళ్ళేమైనా కంట్రోల్ చేయగలరా? లేకపోతే సిట్యుయేషన్స్ ఏమైనా బెటర్ చేయగలరా? అనే ఆ డౌట్ కూడా వాళ్ళకుంది. 100% ష్యూర్ కాదండి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి తెలుసుకున్నంత మాత్రాన వాళ్ళతో కలిసిపోవాలి, లేకపోతే థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలి అనేం లేదు కదా! ఒకవేళ అంటే ఈవెన్ ఆ ఛాన్స్ ఉందా లేదా కూడా తెలియడం అనేది ఇంపార్టెంటే కదా! సో, అందుకే ఆ వ్యక్తి ఏంటంటే అన్నీ ట్రై చేస్తున్నారండి. మెయిన్ ఈ వ్యక్తికి ఏంటంటే ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది? మీరేం చేస్తున్నారు? లేకపోతే మీ లైఫ్‌లోని సిట్యుయేషన్స్ ఏ రకంగా ఉన్నాయనేది తెలిస్తే వాళ్ళకి ఎంతవరకు ఛాన్స్ ఉంది? లేకపోతే అసలు వాళ్ళు ఏమైనా సరే కంట్రోల్ చేయగలరా? లేకపోతే సిట్యుయేషన్స్ ఏమైనా నార్మల్ అవుతాయా? అట్‌లీస్ట్ ఈరోజు కాకపోయినా సరే ఫ్యూచర్‌లో ఏమన్నా సరే వాళ్ళు చేయగలరా అని చెప్పి కొంత ఆలోచిస్తున్నారు. 100% అయితే కలుస్తారు అనే నమ్మకంతో చెయ్యట్లేదు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ మిస్ అవుతున్నారండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే ముందుకైతే వస్తున్నారు. కొంచెం రిస్కే చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే, ఈ వ్యక్తి కూడా వాళ్ళ లైఫ్‌లో ఇంకా చాయిసెస్ చేసుకోవాలి. వాళ్ళు అంటే ఈ రిలేషన్‌షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వాల్సిన అవసరం ఉందా? లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాల్సిన అవసరం ఉందా? అసలు పరిస్థితి ఏంటి? ఎంతవరకు వాళ్ళు ఈ రిలేషన్‌షిప్ కోసం ఆలోచించొచ్చు అని కూడా ఇలాంటివి చేస్తున్నట్టు నాకు అనిపిస్తుందండి. మేబీ ఈ వ్యక్తి ఏంటంటే వన్స్ మీకోసం తెలుసుకున్న తర్వాత, లేకపోతే మీరేం చేస్తున్నారో అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ డెసిషన్ ఏంటంటే ఎలా అయినా తీసుకోవచ్చు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు మీరు మీ లైఫ్‌లో బిజీగా ఉన్నారు. మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి అంటే, ఆ వ్యక్తికి అది అర్థమైతే డెఫినిట్‌గా వాళ్ళేంటంటే మూవ్ ఆన్ అవుతారండి. ఒకవేళ ఇంకా ఎక్కడైనా ఛాన్స్ ఉంటే దానికైనా సరే వాళ్ళు ముందుకు రాగలరా? వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి? ఏం చేయాలి? అనేదైనా సరే డిసైడ్ అవ్వడం కోసం వాళ్ళేంటంటే మీ మీద ఫోకస్ అనేది పెట్టినట్టుగా నాకనిపిస్తుంది. సో, ఎందుకో కానీ ఈ వ్యక్తి అయితే మాత్రం మీకోసం కేర్‌ఫుల్‌గా అన్నీ తెలుసుకుంటారండి. ఒకటే తెలుసుకుంటారని మీరనుకోద్దు. చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఈవెన్ వాళ్ళకి అది హోప్‌ఫుల్‌గా అనిపించినా, అనిపించకపోయినా సరే తెలుసుకోవడం అనేది నీడ్ కాబట్టి తెలుసుకుంటారని చెప్పొచ్చు.
ప్రెజెంట్ అయితే ఈ వ్యక్తి మూవ్ ఆన్ అవ్వలేదండి. వాళ్ళకి ఇంకా మీ మీద ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. బట్ నేను చెప్తున్నాను కదా! ఇదేంటంటే వర్కౌట్ అవుతుందా లేదా అనే క్లారిటీ అయితే వాళ్ళకి కావాలి. ఎందుకంటే ఇప్పుడు పాస్ట్‌లో వ్యక్తులు ఒకలా ఉండొచ్చు. ప్రెజెంట్‌లో వ్యక్తులు ఇంకొకలా ఉండొచ్చు. ఫ్యూచర్‌లో వేరేగా ఉంటారు. సో, ఇలా ఏంటంటే పీరియడ్‌కి చేంజ్ అవుతుంటారు కాబట్టి, సో, ఇప్పుడసలు వీళ్ళెక్కడున్నారు? మీరెక్కడున్నారు? ఇద్దరి మధ్యలో ఎంత దూరం ఉందనేది తెలియడం అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఒకవేళ ఛాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యక్తి ఛాన్స్ తీసుకుంటారు. అదైతే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా అది తెలియాలి. వాళ్ళు కూడా ఏంటంటే మీ నుంచి అంత ఈజీగా బయటకి రాలేకపోతున్నారండి. అదైతే నేను చెప్పగలను. వ్యక్తికైతే ఒక్కటి మాత్రం నిజం. మీరు వాళ్ళకి పాస్ట్‌లో ఏదైతే చేశారో అదంతా కూడా గుర్తుందండి. ఎమోషనల్ కూడా అవుతున్నారు. యాక్చువల్‌గా మీ ఇద్దరి మధ్యలో ఉంది ఎమోషనల్ కనెక్షన్ అని చెప్పొచ్చు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే హై ఎక్స్‌పెక్టేషన్స్ మీ మీద పెట్టుకున్నారు. మేబీ అంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోయి ఉంటే ఈ రిలేషన్‌షిప్ ఈరోజు ఇంత డ్యామేజ్ అయ్యుండేది కాదేమో. ఎందుకంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడూ డిసప్పాయింట్‌కే లీడ్ చేస్తుంటాయి. సో, వీళ్ళకి అదే జరిగిందని చెప్పొచ్చు. మరి ఇప్పటికైనా వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకుంటే మేబీ రిలేషన్‌షిప్‌లో ఫెయిర్‌గా ఛాన్స్ తీసుకోవచ్చు. అండ్ ఆ ఛాన్స్ తీసుకున్నా మీకేంటంటే వర్కౌట్ అవుతుందండి. ఒకవేళ వాళ్ళు ఈ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోకుండా మళ్ళీ ఛాన్స్ తీసుకున్నా సరే ఏమవుతుందంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి మళ్ళీ డిసప్పాయింట్ అవ్వడం, మళ్ళీ ఇదేనా అనే ఫీలింగ్ వాళ్ళకి రావచ్చు. ఆ సైకిల్ అనేది ఏంటంటే కంటిన్యూ అవుతుంటదండి. ఆర్ రిపీట్ అవుతుంటదని చెప్పొచ్చు. సో, అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ వ్యక్తి కోసం. సో, ఈ వ్యక్తి విషయంలోనేంటంటేనండి మీరు కూడా ఏమీ డిసైడ్ అవ్వలేకపోతున్నారండి. డిస్ట్రాక్ట్ అవుతున్నారని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటి అనేది మీకు తెలుసు. బట్ తెలిసినప్పటికీ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు. డిస్ట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీరు మళ్ళీ ఏమైనా స్ట్రెస్ తీసుకోలేమో, మళ్ళీ ఏమైనా ఎఫర్ట్స్ పెట్టాలేమో, అది మీ వల్ల అయ్యేది కాదండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం అనేది మీకు హ్యాపీనెస్ ఇస్తుందేమో కానీ, బట్ ప్రాక్టికల్‌గా థింక్ చేసినప్పుడు ఏంటంటే, మీ వైపు నుంచి కూడా మీరు అంటే ఎఫర్ట్స్ పెట్టాలి. మళ్ళీ ఆ స్ట్రగుల్ తీసుకోవాలి అంటే రెడీగా లేనట్టుగా నాకనిపిస్తుంది. మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. ఒకవేళ ఈ వ్యక్తితో మళ్ళీ కలిసినా సరే మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తాయి. లేకపోతే మళ్ళీ కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారేమో అనే భయం మీకుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ వ్యక్తి మీకు మిస్టీరియస్‌గా అనిపిస్తారండి. ఎప్పుడు వీళ్ళ కోసం ఆలోచించినా సరే మీకు కొన్ని విషయాలు అర్థం కావు అని చెప్పొచ్చు. అంటే అన్నీ తెలిసినట్టే అనిపిస్తుంటది కానీ, బట్ స్టిల్ ఇంకా ఎక్కడో కానీ వీళ్ళ కోసం మీకు ఏదో తెలియలేదు అనే ఫీలింగ్ మాత్రం ఉంటుంది. ఏదైనా సరే ఒకటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి విషయంలో మీ ఫీలింగ్స్ ఏంటి అనేది మీకైతే క్లారిటీ లేదండి. మీరు ఎంతసేపు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఈ వ్యక్తి ఓకే. మంచి వ్యక్తే. బట్ మళ్ళీ లైఫ్‌లోకొస్తే మీ వైపు నుంచి మీరేంటంటే ఫేస్ చేయడానికి రెడీగా లేరు. లేకపోతే మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తే అది మీరేంటంటే హ్యాండిల్ చేయలేరు అని మీరనుకుంటున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తిని విడిచిపెట్టడానికి రెడీగా లేరు. అలానే కలవడానికి రెడీగా లేరండి. మధ్యలో ఉన్నారని చెప్పొచ్చు. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి వచ్చినా సరే మీరు సేమ్ కన్‌ఫ్యూజన్ మెయింటైన్ చేస్తారేమో అని నాకనిపిస్తుంది. నేనైతే ఒకటే చెప్తానండి. ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళైనా, వాళ్ళు చేసే పనులు ఎలాంటివైనా సరే, మీరు ఈ వ్యక్తి విషయంలో ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తే మంచిదండి. ఎందుకంటే, ఇప్పుడు మీ లైఫ్‌లో ఇంకొక వ్యక్తి లేరు. ఈ వ్యక్తే మీ ఆలోచనలో ఉన్నారు. లేకపోతే మీకు వేరే సిట్యుయేషన్స్ లేవు అంటే డెఫినిట్‌గా ఆ వ్యక్తి మళ్ళీ ఛాన్స్ తీసుకోవడానికి చూస్తారండి. అప్పుడు మీరు ఆ వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలా? వద్దా? అనేది ఇప్పటి నుంచే డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి విషయంలో మీ ఫీలింగ్స్ ఏంటో మీకు తెలిస్తేనే కదా! అప్పుడు ఏం చేయాలో మీకు తెలుస్తుంది. ప్లస్ ఈ వ్యక్తిని మీరు కంప్లీట్‌గా షట్ డౌన్ చేయాలన్నా సరే, ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి. సో, అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారైతే ఆలోచించండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, ఇప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని గమనిస్తున్నారా? అట్‌లీస్ట్ వాళ్ళకి అలాంటి ఉద్దేశం ఉందా? వాళ్ళసలు ఏమనుకుంటున్నారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తికి ఏంటంటే చాలా రోజుల నుంచి మీకోసం తెలుసుకోవాలి అనే అనిపిస్తుంది. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి
చాలా పెద్దవండి. అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే, ఆ వ్యక్తికి మీకోసం తెలుసుకోవాలి అనే ఆలోచన ఉంది కానీ, మీకోసం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, అది మీకు తెలిస్తే మళ్ళీ గొడవ అవుతుందేమో అనే ఫీలింగ్ కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే. సో, దానివల్ల ఏంటంటే, ఎక్కడో కానీ వాళ్ళకి ప్రయత్నం చేయాలి అనిపిస్తున్నా సరే, మిమ్మల్ని ఫేస్ చేయడానికి వాళ్ళు రెడీగా లేరనమాట. ఎందుకంటే, ఇప్పుడు వాళ్ళు మీ మీద ఏదో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, లేకపోతే మీకోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అనేది మీలో క్రియేట్ అయితే, అది వాళ్ళకి ట్రబుల్ ఆర్ వాళ్ళు సరెండర్ అయిపోతారేమో ఆర్ సరెండర్ అయిపోయినట్టుగా మీరు అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళేంటంటే అంత రిస్క్ తీసుకోవట్లేదండి. చాలా రోజుల నుంచి వాళ్ళకైతే మీరు అనేసరికి అంటే అలాగ తెలుసుకోవాలి అనే ఆలోచన ఉంది కానీ, దీనికి రెడీగా లేరు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో, డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళు మీకోసం ఎందుకు తెలుసుకోవాలి? ఇంట్రెస్ట్ ఉంటేనే కదా తెలుసుకుంటారు. సో, ఆ ఇంట్రెస్ట్ ఉంది అనే అది బయటకి రావాలి అని వాళ్ళు అనుకోవట్లేదండి. ఇంట్రెస్ట్ లేనట్టుగా ఇద్దరి మధ్యలో ఆ డిఫరెన్సెస్ అనేవి కొనసాగుతున్నట్టుగా ఉండడమే మంచిది అని అనుకుంటున్నారు. అట్‌లీస్ట్ మీకు అలాంటి వైబ్స్ ఇస్తేనే సేఫ్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో, దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ వ్యక్తికి చెయ్యాలని ఉంది కానీ వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటున్నారని చెప్పొచ్చండి. అంటే ఇక్కడ వాళ్ళకి మీకోసం తెలుసుకోవాలి అంటే చాయిసెస్ ఉన్నాయి. కష్టమేం కాదు. కానీ వాళ్ళేంటంటే, ఆ ఛాన్స్ తీసుకోకూడదు అని అనుకుంటున్నారు. సో, ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి, ఒకవేళ వాళ్ళకి అంటే, ఏదైనా కొంచెం ధైర్యం వచ్చి, లేకపోతే మరికొంచెం కాన్ఫిడెన్స్ వస్తే తప్ప, వాళ్ళేంటంటే అలాంటి ప్రయత్నాలు చెయ్యరండి. అంటే, అలా అని వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేదు, భయపడుతున్నారు అని అనుకోవద్దు. వాళ్ళకైతే భయమేం లేదండి. కాకపోతే మీకు తెలిస్తే మీరు వాళ్ళ గురించి అలా అనుకోవడం అనేది వాళ్ళకి అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుందని మాత్రమే వాళ్ళేంటంటే పుష్ చేసుకుంటున్నారు ఈ సిట్యుయేషన్ నుంచి. అంటే వాళ్ళని వాళ్ళు వెనక్కి లాగేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఇలాంటివి చేయకూడదు. ఆర్ మీకోసం ఎవరైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా సరే, వాళ్ళేంటంటే దాన్ని ఇగ్నోర్ చేస్తున్నట్టుగా ఉండడం. అంటే అలాంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. అది కూడా కావాలనే చేస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళు అలా చేస్తే ఖచ్చితంగా మీరు డిస్ట్రాక్ట్ అవుతారు. మీకు అంటే వాళ్ళ కోసం ఐడియా ఉండదు. ఆర్ వాళ్ళ ఇంటెన్షన్స్ అవే అని వాళ్ళు డిక్లేర్ చేసినట్టుగా అంటే మీకు రేపనే రోజు తెలిసినా సరే అనుకుంటారు కదా! సో, అది వాళ్ళ ఇంటెన్షన్ అండి. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తికి ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. వాళ్ళేంటంటే ఇంకా మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో దాన్ని మర్చిపోలేదని చెప్పొచ్చు. ఆర్ ఇంకా అంటే అది కంటిన్యూ అవుతుంది. సో, దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తులు అంత రిస్క్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. ఏ రోజైతే మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అనేవి అంటే వాళ్ళు మర్చిపోతారో, ఏ రోజైతే అంటే పాస్ట్‌తో పీస్ చేసుకుంటారో, లేకపోతే ఈ గ్రడ్జెస్‌ని విడిచిపెట్టేస్తారో, ఆ రోజు ఖచ్చితంగా మీ గురించి వాళ్ళేంటంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తారండి. ప్లస్ ఆ ప్రయత్నం కూడా ఎలా చేస్తారంటే, మీకు తెలియాలని చెప్పి చేస్తారు. అంటే మీకోసం వాళ్ళు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సో, మీరేంటంటే దాని ప్రకారం వాళ్ళ కోసం ఆలోచించాలి అనే వేలో వాళ్ళలాంటి పనులు చేస్తారండి. ఇక్కడ వీళ్ళు మీకోసం తెలుసుకోకపోవడానికి రీజన్ అయితే అదే. పెద్దగా రీజన్స్ ఏం లేవు. జస్ట్ మీకేంటంటే వాళ్ళు ఒక ఇంప్రెషన్ ఇవ్వాలి. లేకపోతే మీకు క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే అంటే వాళ్ళ ఒపీనియన్స్ ఇవే అని మీకు తెలియాలి అని వాళ్ళు అనుకోవట్లేదు. మీకు తెలియకూడదు అనుకుంటున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఒకవేళ మీ క్లోజ్ సర్కిల్ ఎవరైనా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే, వాళ్ళేంటంటే చాలా వరకు అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మీ వరకు అదొస్తే మీకు హోప్స్ క్రియేట్ అవుతాయి. ఆర్ అట్‌లీస్ట్ హోప్స్ క్రియేట్ అవ్వకపోయినా చెప్పాను కదా! వాళ్ళు మీకెక్కడ సరెండర్ అయిపోయారో, లేకపోతే వాళ్ళకి మీ మీద ఎక్కడ ఫీలింగ్స్ ఉన్నాయి అనుకోని మీరు అనేసుకుంటారో అని చెప్పి వాళ్ళేంటంటే అలా జరగకూడదు. మీరు వాళ్ళ కోసం ఎలా అయితే నెగెటివ్‌గా అనుకుంటున్నారో, లేకపోతే మీరు ఎలా అయితే అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని ఫీల్ అవుతున్నారో, అలానే ఫీల్ అవ్వని అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఫీలింగ్ అనేది యాక్చువల్‌గా వాళ్ళకి కంఫర్ట్‌నిస్తుంది. మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లేదు. ప్లస్ ఈ ఆర్గ్యుమెంట్‌లోనేంటంటే ఆ వ్యక్తి హర్ట్ అయ్యారండి. నిజానికి మీకంటే చాలా హర్ట్ అయ్యారు. సో, ఆ పెయిన్ మీకు కూడా తెలియాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఇది కైండ్ ఆఫ్ గ్రడ్జ్ అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ డెఫినిట్‌గా ఆ వ్యక్తి ఏంటంటే అలా అనుకుంటున్నారు కాబట్టే మీకు ఆ ఛాన్స్ వాళ్ళు ఇవ్వట్లేదు. అంటే ఇక్కడ ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందంటే, ఆ వ్యక్తికి ఇష్టం ఉందండి. బట్ వాళ్ళు హర్ట్ అయ్యారు. అది మీరు తెలుసుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. సో, అది మీరు తెలుసుకుంటే ఓకే. మీరు తెలుసుకోకపోయినా సరే, ఏ రోజైనా సరే వాళ్ళు పీస్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు తెలిసేలాగా వాళ్ళన్నీ చెయ్యాలి అనే ఆ ఫీలింగ్ ఉంది. ఆర్ అట్‌లీస్ట్ ఆ ఫీలింగ్ లేకపోయినా వాళ్ళు ఆ టైప్ వ్యక్తులండి. ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళంటే, ఏదైనా తెలియకూడదు అని అనుకుంటే అంత ప్రైవసీ మెయింటైన్ చేస్తారు. ఏదైనా తెలియాలి అనుకుంటే క్లియర్ కట్‌గా మీకర్థమయ్యేలా చెయ్యాలి అని అనుకుంటారు. ఆ టైప్ వ్యక్తనమాట. సో, దానివల్ల ఏంటంటే కొంచెం
అంటే సిట్యుయేషన్స్ అనేవి అటు ఇటు అవుతుంటాయి కానీ, ఆ వ్యక్తికి తెలుసుకోవాలి, లేకపోతే మీరేం చేస్తున్నారు అనేది ఇంట్రెస్టే. అంటే ఎవరికైనా అది కామన్‌గా ఉంటుంది కదా! ఇప్పుడు మీరేంటంటే ఈ వ్యక్తిని వాట్సాప్‌లో బ్లాక్ చేసేసారనుకోండి, లేకపోతే ఫేస్‌బుక్‌లో బ్లాక్ చేసేసారు, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేసేసారు. అయినా సరే ఆ వ్యక్తి తెలుసుకోవాలి అనుకుంటే అది పెద్ద పని కాదు వాళ్ళకి. బట్ అదేంటంటే వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు తెలియకూడదు అనంటే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నమే చేయకూడదు. అది ఆ వ్యక్తి ఇంటెన్షన్ అనమాట. సో, ఆ టైపు వ్యక్తులు వీళ్ళైతే. సో, అసలు మరి ఇంకా చూద్దాం ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. యాక్చువల్‌గా ఈ వ్యక్తి అంటే మీకిష్టమేనండి. ఈ వ్యక్తిని మీట్ అవ్వాలని కూడా మీరు అనుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అట్‌లీస్ట్ వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ సైన్ అయినా వస్తే బాగుంటుంది అనే ఫీల్ అయినా మీకుంది. కాకపోతే ఈ విషయంలో మీరేం చేయలేకపోతున్నారండి. మీ వల్ల ఏది అవ్వట్లేదు. అంటే మీరు కూడా ఆ ఛాన్స్ తీసుకోవాలనుకోవట్లేదు. మేబీ ఈ వ్యక్తి విషయంలో మీరేమైనా ఛాన్స్ తీసుకుంటే మళ్ళీ అది వాళ్ళకెలా అర్థమవుతుందో, మళ్ళీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఏ రకంగా చేంజ్ అవుతాయో అని చెప్పి మీరేంటంటే అంత రిస్క్ తీసుకోవట్లేదు. సో, మీరేమనుకుంటున్నారంటే, ఆ వ్యక్తి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకొని, లేకపోతే లేదు. బట్ మనమేంటంటే, ఆ ఛాన్స్ తీసుకున్నాము అంటే, తర్వాత ట్రబుల్స్ ఫేస్ చేస్తాం. సో, ఎందుకంత రిస్క్ తీసుకోవడం? సైలెంట్‌గా ఉండడమే మంచిది అని అనుకుంటున్నారు. ప్లస్ ఏంటంటే, ఈ వ్యక్తి ఒకవేళ అలాంటి ఛాన్స్ తీసుకున్నా సరే, మీరు 100% ఛాన్స్ తీసుకుంటారని చెప్పడానికి కూడా లేదండి. ఎందుకంటే, ఆ వ్యక్తి ఫీలింగ్స్ ఏంటి? ఆ వ్యక్తి అంటే అన్నీ మర్చిపోయి గ్రడ్జెస్ అనేవి హోల్డ్ చేయట్లేదు అనంటే, అప్పుడు మీరు ఆలోచించాలి అని అనుకుంటున్నారు. బట్ ఆ వ్యక్తి అలానే ఉంటే మీరు కూడా రిస్క్ తీసుకోలేరు కదా! సో, మీ ఆలోచన అయితే ఈ రకంగా ఉంది అని నాకనిపిస్తుంది. ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. ఆ వ్యక్తి సమ్‌డే ఈ గ్రడ్జెస్ అన్నీ డ్రాప్ చేస్తారండి. అదైతే నేను చెప్పగలను. బట్ అప్పటికి మీరు ఏ రకంగా ఉంటారు? లేకపోతే ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారనేది మాత్రం మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఏదైనా సరే ఈ విషయంలోనేంటంటే నేను ఎక్కువ మాట్లాడాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు రెడీగా లేనప్పుడు యూనివర్స్ కూడా అలాంటి వ్యక్తుల్ని పుష్ చేయదండి. వాళ్ళకేంటంటే ఇదే చేయండి అని గైడెన్స్ ఇవ్వదు. సో, టైమ్ బీయింగ్ అలా ఉండండి అని విడిచిపెట్టేస్తది. ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని నేర్చుకోవాలి అని చెప్పి పెద్దగా ఎవరి మీద కూడా ప్రెషర్ పెట్టదు. సో, వన్స్ ఈ గ్రడ్జెస్ అనేవి ఎప్పుడైతే క్లియర్ అవుతాయో, ఎప్పుడైతే ఈ బ్యాగేజెస్ అన్నీ రిలీజ్ చేస్తారో డెఫినిట్‌గా ఒక పాత్ అనేది ఓపెన్ అవుతుంది. సో, మీకు కూడా అలానే జరగొచ్చు. ప్రెజెంట్ ఇద్దరూ అయితే హీల్ అవ్వలేదు. అది మాత్రం నాకు అర్థమైంది. సో, వన్స్ హీల్ అయితే తప్ప ఈ సిట్యుయేషన్‌లో ఎలాంటి క్లియరెన్స్ వస్తుందనేది ఎవరికీ తెలీదు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. చూద్దాం, టైం అయితే ఆన్సర్ చేస్తుంది. మీ వరకు మీరైతే ఏంటంటే వాళ్ళెలాంటి హేట్రెడ్‌ని క్యారీ చేస్తున్నారో అలాంటిది క్యారీ చేయొద్దు అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.